ఆహ్వానం. భారతరత్న గొప్ప రాజనీతిజ్ఞుడు, మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహ ఆవిష్కరణ తేదీ 15/12/2025 సోమవారం సాయంత్రం. వేదిక క్విస్ ఇంజనీరింగ్ కాలేజ్ రోడ్ జంక్షన్, పాత బైపాస్ రోడ్, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గర, ఒంగోలు. ప్రకాశం జిల్లా ప్రజలందరికీ మా ఆహ్వానం. భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలకు మరియు కూటమిలోని నాయకులు, కార్యకర్తలు అందరూ ఈ విగ్రహావిష్కరణకు విచ్చేసి కార్యక్రమంను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు డాక్టర్ ఎన్ సూర్య కళ్యాణ్ చక్రవర్తి, బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెల్స్ కో కన్వీనర్. మెడికల్ కాలేజీ ప్రైవేటుగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ చేపట్టిన ప్రజా ఉద్యమంలో భాగంగా కోటి సంతకాల సేకరణ వినతి పత్రాల నిరసన ర్యాలీ ఒంగోలు నగరంలో చర్చ్ సెంటర్ వద్ద ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముందుగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వైఎస్ఆర్ ఆశయం కొనసాగిస్తూ ప్రజలకు నాణ్యమైన, చౌకైన వైద్య సేవలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని నాయకులు స్పష్టం చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రైవేటీకరించడం వల్ల సామాన్య, పేద ప్రజలకు వైద్యం అందుబాటులో ఉండదని, వైద్యం, విద్య ఖర్చులు భారం అవుతాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన ర్యాలీలో వైసీపీ నేతలు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, యువత, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు. ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమైన విధానాలను ప్రభుత్వం మార్చుకోవాలని వారు పిలుపునిచ్చారు. నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. ఏ నాటికి నమ్మాటికి నమ్ముకుంది నిన్నొకడిని మాత్రమే. చుక్కలు ఎన్ని ఉన్నా మా సూర్యునిది నువ్వే, దిక్కులు ఎన్ని ఉన్నా మా దిక్కున నిలబడి తలబడి కలబడి నిలిచిన నేతవు, భ్రాతవు, దూతవు, సావి నువ్వు. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. గడప గడప నడిచొచ్చబడుగు, కడుపులను నింపే ముద్ద నువ్వే. బడి గంట వింటూ పరిగెత్తుకొచ్చే నిరుపేద బిడ్డలకు విద్య నువ్వే. కంటి నీరు తుడిచే మా అమ్మఒడి నువ్వే. మేలు కొడుకు మా బతుకు మలుపు, రేపటి గెలుపు నువ్వే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే బహుశా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఏ ప్రభుత్వం మీద కూడా అటు విద్యను దూరం చేసే ఈ కార్యక్రమం ఏదో ఉందో, ఈ 17 మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను
అందరికీ నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల కార్యక్రమం పెట్టి మనందరినీ ఈరోజు కోటి సంతకాలు పెట్టిన చాలా సంతోషం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ పథకం కానివ్వండి, అమ్మఒడి కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, విద్యా వసతి కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, ఏదైనా కూడా 100కి 100% నెరవేర్చిన జగన్ ముఖ్యమంత్రి, దమ్ము ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు మనం కోటి సంతకాలు చేసి ఈ రోజు ఇక్కడ మన రాజశేఖర రెడ్డి విగ్రహం దగ్గర మనం పూలమాలలు వేసుకొని మనందరం ర్యాలీగా బయలుదేరుతున్నందుకు చాలా సంతోషం. మీరు జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఇంత ఎండనక ఇంత మీరందరూ ఎండలో నిలబడినందుకు చాలా సంతోషంగా ఉంది. మన నియోజకవర్గంగానే మన ప్రకాశం జిల్లాలో మన 8 మంది ఎమ్మెల్యేలని మనం జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి మనందరము కలిసిమెలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకున్నాం. అదేవిధంగా మళ్ళీ మన ప్రకాశం జిల్లాలో 8 మంది ఎమ్మెల్యేలు కూడా గెలిపించుకున్నామని సభాముఖంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు సంతకాలు సేకరించి ఒక ప్రభుత్వం గవర్నర్ గారికి ఇచ్చినటువంటి సందర్భం లేనే లేదు. ఇంతటి మహా ఉద్యమానికి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జగనన్నకి అండగా 2029లో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేసి ప్రకాశం జిల్లా జగనన్న అడ్డాన్ని నిరూపిద్దాం. బయటకు వచ్చి ఈ కూటమి చేసేటటువంటి కుట్రల్ని మాకు వద్దు, ప్రైవేటు వారికి వైద్య కళాశాలలు ఇవ్వవద్దు, ఖచ్చితంగా వైద్యం మా హక్కు అని ఇంతమంది గుండా పేదలకి ఉచితంగా వైద్యం అందించాలి అంటే మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వమే నడిపించాలి. ఈ ఉద్యమాన్ని ఇంత గొప్ప విజయవంతంగా నడిపించినటువంటి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడికి మనసారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్ళకి పంచుతున్నారు. సంపద సృష్టించేది ఒకరైతే పంచేది ఒకరు. ఒక్కసారి ప్రజలందరూ గమనించాలి. ఈ సంపదన మామూలు సంపదన కాదు. ఒక్కసారి ఒక్కొక్క మెడికల్ కాలేజ్ దాదాపు 400 నుంచి 500 కోట్లు కట్టుబడి, ఇంకా దానితో పాటు స్థలం ఏదైతే ఉందో 150 కోట్ల నుంచి 600-700 కోట్లు ఒక్కొక్క కాలేజ్. ఇంత పెద్ద ఆస్తిని ప్రజలు ఉచిత వైద్యం కోసం అయితే సొంత వాళ్ళ కోసం ఆలోచన చేసి ఆ సంపదని వారి సొంత వాళ్ళకి పంచేది మరొకరు. ఆ సొంత వాళ్ళకి పంచే హక్కు ఎవరిచ్చారు అని ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి. పేదలకు ఉచిత వైద్యం దూరమవుతా ఉంది. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ కోటి సంతకాల్లో భాగంగా ప్రజలందరం ఏకమయ్యాం. ప్రజా ఉద్యమాన్ని ముందు తీసుకెళ్తా ఉన్నాం. రేపు పశ్చిమ గవర్నర్ గారికి మన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కోటి సంతకాలు వారికి ఇచ్చి, అయ్యా రాష్ట్రంలో జరుగుతున్న ఈ వైపరీత్యాన్ని చూడండి, ఇది సరైనది కాదు, ప్రజల ఉచిత వైద్యాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరిది, విద్యని కాపాడాల్సిన బాధ్యత మనందరినీ తెలియజేస్తా ఉన్నారు. మరొక్కసారి జిల్లా నలుమూల నుంచి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరున పాదాభివందనం తెలియజేస్తా ఉన్నారు. ఇప్పుడు మాజీ మంత్రివర్యులు ప్రకాశం జిల్లా అధ్యక్షులు శివన్న ఆధ్వర్యంలో ఈరోజు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మన జగనన్న ఆదేశించినటువంటి ఏ కార్యక్రమాన్నైనా సరే మన జిల్లా అధ్యక్షుల ఆధ్వర్యంలో మన జిల్లా నుంచి సక్సెస్ఫుల్ గా పూర్తి చేసి జగనన్నకి ప్రతి చేదోడు వాదోడుగా ఉండి జగనన్నని 29లో ముఖ్యమంత్రిగా చేసుకోవాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ ప్రకాశం జిల్లాలో 8 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ ఎగరవేసే వరకు ఆహార్నేసలో కృషి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ జై జగన్.
ప్రకాశం జిల్లా నలుమూల నుంచి ఇక్కడ వచ్చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ, జగన్ అభిమానులందరికీ, రాజశేఖర అభిమానులందరికీ, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ప్రకాశం జిల్లా జడ్పీ చైర్పర్సన్ పూచమల్లి వెంకయ్య గారికి, తాడిపతి చంద్రశేఖర్ గారికి, నాగార్జున గారికి, సురేష్ అన్న గారికి, చిన్నూరు రవీణ గారికి, దుద్ద నారాయణ గారికి, నాగార్జున గారికి అందరి కోసం 2019-2024లో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి 17 మెడికల్ కాలేజీలు ఒకేసారి శాంక్షన్ చేసిన, శంకుస్థాపన చేసి ఓపెన్ చేసిన ఏకైక దమ్ము ముఖ్యమంత్రి ఉన్న నాయకుడి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరని చెప్పి సభాముఖులు చేస్తున్నా. ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చారో పోయారు. రాజశేఖర్ గారు లాంటి ముఖ్యమంత్రులు, జగన్మోహన్ గారు లాంటి ముఖ్యమంత్రులు ఓన్లీ పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ఎస్సీ ఎస్టీ అణగారిక వర్గాల కోసం, రైతుల కోసం పనిచేసిన ముఖ్యమంత్రులు రాజశేఖర్ గారు, జగన్మోహన్ గారు తప్ప ఇంకెవరు అని చెప్పి సభాముఖులు చేస్తున్నా. జగన్మోహన్ గారి పిలుపు మేరకు ఈ రాష్ట్రాల్లో కోటి సంతకాల సేకరణ భాగంగా ప్రకాశం జిల్లాలో 5,30,000 సంతకాలు పెట్టిన ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ, సంతకాలు సేకరణ చేసిన కార్యకర్తలందరికీ, ప్రజలందరికీ, మిగిలిన ప్రజలందరికీ మరీ నమస్కారాలు. ఏ దేశంలో అయినా విద్య, వైద్యం ప్రాథమిక హక్కు. అటువంటి హక్కు మన కోసం, మన పేద ప్రజల కోసం జగన్మోహన్ గారు మెడికల్ కాలేజీలన్నీ గవర్నమెంట్ నడపాల్సిన మెడికల్ కాలేజీలన్నీ గవర్నమెంట్ నడుపుతుంటే, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషుల కోసం, వాళ్ళ బినామీ మనుషుల కోసం మొత్తం సంపద మొత్తం పప్పు పిల్లలాగా వాళ్ళ మనుషులకి కట్టబెట్టడం, ప్రైవేటీకరణ చేయడం వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరణ చేస్తున్నాం. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు వచ్చిన తర్వాత, మీటి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సూపర్ 6 అన్నా అది లేదు, పేద ప్రజల కోసం మెరుగైన వైద్యం కానీ, ఆరోగ్యశ్రీ చేయాల్సింది అది లేదు, 108 స్పందించట్లేదు. అట్లీస్ట్ ఈ రాష్ట్రంలో 99 పైసలకు ఏమొస్తుందో అది లేదు, కానీ మీ గవర్నమెంట్ లో భూములు మాత్రం 99 పైసలకు మాత్రం పప్పుల పిల్లల కనిపించిన ప్రభుత్వం మీ కాలం చెల్లింది. ఈ రాష్ట్రానికి పేద ప్రజలందరి కోసం మళ్ళా మన నాయకుడు జగన్ ముఖ్యమంత్రి తప్ప ఈ రాష్ట్రం మొత్తం బాగుపడదు. కాబట్టి ప్రతి ఒక్కరు కార్యకర్తలందరూ ఏకమయ్యి మళ్ళా జగన్మోహన్ గారిని ముఖ్యమంత్రి చేసుకున్నాక ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ పోరాటం ఇప్పుడు తాకదు. మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ నడిపిన దాకా ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రతి పోరాటం రైతుల కోసం కానీ, ఎడ్యుకేషన్ విధంగా కానీ, ప్రజల కోసం అప్పుడు అందుబాటులో ఉండడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం ఇంకా ఉధృతంగా చేసి ప్రజల కోసం, ప్రజల ఆస్తులు కాపాడటం కోసం ఎప్పుడూ వెనకంజ వేయని చెప్పి సభకు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలందరికీ, ప్రజలందరికీ మరియు నమస్కారాలు. మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోండి, గతంలో కరోనా టైంలో కానీ ఎన్నో విధాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల కోసం అండగా ఉంది. ఈసారి ఎలక్షన్ అయిన తర్వాత అటు సంక్షేమం, అభివృద్ధి, కార్యకర్తలు కూడా 2 కళ్ళలాగా చూసి రాష్ట్ర ప్రజల్లో ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి వారిలో కార్యకర్తలకు కూడా అండగా ఉంటామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, పశ్చిమ ప్రకాశం జిల్లా బాగా వెనుకబడింది కాబట్టి వెలుగొండ ఇచ్చింది మనమే, మెడికల్ కాలేజ్ కూడా ఇచ్చింది మనమే. కాబట్టి పశ్చిమ ప్రకాశం జిల్లా కూడా జగన్మోహన్ నాయకత్వంలో ఎప్పుడు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు చేసుకున్నాం. జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఇక్కడ వచ్చేసిన కార్యకర్తలందరికీ మన సంతకాలు సేకరణ చేసిన 5,20,000 పేజీల పుస్తకాలు, పేపర్లు ఇక్కడే ఉన్నాయి. ముందు లారీ మీద పెట్టున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ జెండా ఊపి అది మొత్తం తాడేపల్లి పార్టీ ఆఫీస్కి వెళ్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ ర్యాలీగా వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాకా ఈ ర్యాలీ చేపట్టవలసిందిగా కోరుకుంటూ, సంతకాలు సేకరణ చేసిన ప్రతి ఒక్కరికి, సంతకాలు చేసిన వారు కూడా మరీ ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు చేసుకున్నా. జై జగన్. దయచేసి ర్యాలీ చిన్నగా బయలుదేరామా, మేము ముందుకు వచ్చేస్తాం. అందరూ కార్యకర్తలు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు, పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలి
జగను ఎజెండా బలిరా బలి బలిరా బలిరా పేద బతుకుల మార్చిన ధీయా పులిరా గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును. డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ బి మాధురి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్. మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును. అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా, ప్రమాదవశాత్తు ఎముకలు గాని దవడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ ఐ వెంకటేశ్వర రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్. డాక్టర్ పి ఉదయ్ కుమార్, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్, ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్. డాక్టర్ అజయ్, చీఫ్ రేడియాలజిస్ట్. డాక్టర్ కె శ్రీజ, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ బి సందీప్ రెడ్డి, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ సింధూరా, MBBS MD, కన్సల్టెంట్ పేథాలజిస్ట్, NABH అక్రియేటెడ్. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు